దాన్ని మర్డర్ చేయొద్దు. ఇది అనకాపల్లి, కావలిస్తే డబ్బులు ఇస్తాం, దాన్ని మర్డర్ చేద్దాం చెప్పబోయా. ఏ బంద్ అయిచా బాక్రాకో పాఠాలై నమార్ను బంద్ అయిచా ఎస్లై నామరి కానా అమ్ముడ మనిషితో బియ్య ఉదయనట ఏంటో అంటాడు. మేక పిల్లని బలి ఇవ్వకపోతే మా మనవరాలకు పెళ్లి ఎలా అవుతుంది అంటున్నాడు. పెళ్లిదే ఉందా బాబు, కావలిస్తే మా శ్రీరామ్ చేసుకుంటాడని చెప్పు. నిజంగానే పెళ్లి చేసుకుంటాడా? నీ మీద తట్టు. అది కాదయ్యా బాబు, అతను పిల్లని చూసింది ఇప్పుడే కదా. మరి అదే చూడగానే తగనే చేసి పెళ్ళంటూ చేసుకుంటే ఆ పిల్లనే చేసుకుంటాను, లేకపోతే చచ్చిపోతానని పంచుకొట్టు లెక్క కూర్చున్నాడు అక్కడ. అరగంటలో అంత లవ్ స్టోరీ ఎప్పుడు రన్ చేసాడబ్బా? అబ్బా ఈ విషయాలు నీకు తీరుపడిగా తర్వాత చెప్తాను కానీ ముందు ఆ పెళ్లి విషయం వాళ్ళకి చెప్పి ఆ మేక పిల్లని నాకు ఇప్పించు. तेरो नातनीले उसको साथले पिया कर सरे बाकराले मांग देचा ये हो रहा। भगवान मेरो नातिनी भाग्यमणि हो, मेरो नातिनीले रक्षा करन होस्, तपाईलाई धेरै धेरै धन्यवाद। यो लिनुहोस्। धन्यवाद धन्यवाद। सेम टू यू థ్యాంక్ యూ వెరీ మచ్। వస్తాను ఇది నాయుడు, 1000 అబద్ధాలు ఆడకు పెళ్ళిదేమన్నారు, పెళ్ళని ఒక అబద్ధం ఆడి నీ ప్రాణాలు కాపాడాను। అక్కడ మీ అమ్మగారు మా వాడిని ఎన్ని బాధలు పెడుతుందో ఏంటో। నీ తిట్లు కాస్త ఆపమ్మా, మా వాడు వెళ్ళాడు, నీ మేక పిల్ల తీసుకొస్తాడు। ఇప్పటిదాకా తిట్టు తిట్టకుండా తిట్టి వలవల ఏడ్చి కిలకిల ఎలా నవ్వుతుందో చూడు, ఇది పెద్ద కిలికిలి। ఓకే కష్టపడి మేకపిల్లని తెచ్చింది నేను, ముద్దులు నీక, కష్టం నాది సుఖం నీదనమాట। ఏడ్చావు గానీ అంత ఈజీగా మేకపిల్లని ఎలా తెచ్చారా? మరేంటనుకున్నావు, చూసి రమ్మంటే కాల్చొస్తానని ఇప్పటికైనా అర్థమైందా? ఏం కాల్చొచ్చావురా? కొంపదీసి వాళ్ళ గుడిసెలోకి కాల్చేసి మేకపిల్ల ఎత్తుకొచ్చావా ఏంటి? పెళ్ళని చెప్తే వదిలేశారు। ఏంటి అదే ఈ అమ్మాయికి పెళ్లి అవుతుంది, మీరేం వర్రీ కాకనే చెప్తే వదిలేశారు। మనిషానాని తలయో కేటాలే బియ్యా కచ్చారే। ఇదేంట్రా మన వెనకాల చూసి సిగ్గుపడుతుంది ఏంటి? కిలికిల్ని ఇచ్చాం కదా, హ్యాపీగా సిగ్గుపడుతుంది। ఇదేంట్రా ఆ పిల్ల నవ్విందంటే మీనింగ్ ఉంది, ఈ ముసలాడేంటి నవ్వి నమస్కారం పెడుతున్నాడు? ముసలోడు వాడు పెట్టగలింది వాడు చూడడం మనం పెట్టలేమా? మనం కూడా స్మెల్ ఇచ్చి పెడదాం పట్టు। మనిషి అనికేర్జా ఇదేంట్రా చెయ్యి ఎలా ఊపుతుంది? రమ్మని కాదుగా, ఏదో వెళ్ళిపోతూ టాటా చెప్తుంది। టాటా ఇలా ఊపుతారు కదరా? ఇది ఆంధ్ర ఉప్పు, అది నేపాలి ఉప్పు, నువ్వు ఉప్పు। ఊపింది మీరు ఇక్కడ ఉన్నారా? లేదు, దీనికోసం ఆంధ్ర వెళ్ళామనుకున్నావా? సార్ మీరు అటు వెళ్ళారేమనుకోండి, ఆ కొండ కింది వరకు వెళ్ళొస్తున్నాను। కార్ రిపేర్ అయిందా? పద। బాబు ఇదే మన గెస్ట్ హౌస్, మీరు మళ్ళీ సామాన్ తీసుకొని వస్తాను। డిక్కి కోల్డ్ హౌస్ ఏం ధనబహదూర్, పూజలు జరిపించావట, మనవరాలు పెళ్లి కుదిరిందనా? మిఠాయి లీనో హౌస్। మనీషా కహాచా, పెళ్లి కూతురు ఎక్కడ? పాటిచ్చా। ఏం పెళ్లి కూతురా, మా తెలుగు అబ్బాయి నీకు నచ్చాడా? ఇంతకాలానికి నువ్వు మెచ్చిన వాడితోనూ నీకు నచ్చిన వాడితోనూ పెళ్లి జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది। ఇంకా నేపాలీ భాష అంటే మా కుర్రాడితో కాపురం చేయాలిగా, తెలుగు నేర్చుకో, లేకపోతే రేపు పెళ్ళయ్యాక అబ్బాయి ఇబ్బంది పడాల్సి వస్తుంది। మామూలు ఇబ్బందులు కాదు భయ్యా, ఈ నేపాలీ గడితో నానా ఇబ్బందులు పడుతున్నాం। అసలు డేవిడ్ గడేడి 9 గంటలకల్లా రమ్మని మందు కొట్టి అక్కడ పడుకొని ఉంటాడు। వేర్ ఇస్ డేవిడ్? క్యూ నహీ మేనేజర్ వేర్? అరే డేవిడ్ అంటే చైనా పాకిస్తాన్ సిలోన్ అంటాడు, నీ అబ్బా తల్లి పుట్టి గడగడ ఉడుకుతుంటే క్యూ అంటాడు కోళ్ళగా। నువ్వు ఉండరా, తూ హమ్కో ఆఫీస్ లే జాओ ఆఫీస్। అవును రారా ఎక్కు। ఏమో వీడికి ఏమర్థమైందో అక్కడ తీసుకెళ్తాడు। ఏంట్రా ఎక్కడ ఆపాడు? వాట్ హ్యాపెండ్? మళ్ళీ రిపేరా?
ఏంట్రా వీడి గోల ఆ. అరే ఏంట్రా ఈ జనం అంతా ఏమైందబ్బా? అయ్యా మన మేనేజరు. వీడు ఏం చేశాడని ఇలా కట్టేశారు అరే అనకాపల్లి నువ్వా? మా వాడిని అలా కట్టేశారు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. అందుకే మతాధికారులు శిక్షిస్తున్నారు. చిండే గర్దో అయ్యి బాబోయ్, గుండు గీసేస్తున్నారు. వీడు మన మేనేజర్ అంటే మనకి గుండు గీస్తారు. ఎందుకు వచ్చింది గొడవ? పద పోదాం. మీరు వెళ్ళకూడదు బాబు, ఇక్కడే ఉండాలి. దేనికి? అటు చూడండి. కోడిగుడ్లు టమాటాలు కొంపతీసి ఇవన్నీ వాడితే తినిపిస్తారా ఏంటి? కాదు, ఆ, వాటితో వాడిని మనం కొట్టాలి. మాకేం అవసరం? మేము ఎవరిని కొట్టించుకో. కొట్టకుండా వెళ్ళిపోతే వాళ్ళ ఆచార ప్రకారం మిమ్మల్ని అలాగే కట్టేసి కొడతారు. ఇదేం ఆచారం అయ్యా బాబు? వాడు మొహాన్ని రాస్తున్నారు. నేను మహాపాపిని అని రాస్తున్నారు. ఆ, ఇక నుంచి వాడి బతుకు కుక్క బతికే. వాడెవరితో మాట్లాడకూడదు, ఆ. ఎవరు వాడితో మాట్లాడకూడదు. అడుక్కుంటూ తిరగాలి, దొరికింది తినాలి. ఇంత కష్టపడితే ఇక్కడ ఎందుకు ఉండాలి? ఆంధ్రాకి వెళ్ళొచ్చుగా. వెళ్ళనివ్వరుగా. ఆ మొక్కమే రాసింది చదివి బస్సులోను రైల్లోని ఎక్కడెవరు. ఇలా నా छोड़ बॉस ఇలా ఇలాంటి వెధవల వల్లే మన తెలుగు వాళ్ళు పరుగు పోతుంది. చూస్తావే కొట్టు. ఎలా కొట్టను భయ్యా? మన ఓళ్ళ పోస్టర్లకు పేడ కొడతారే ఆ టైప్ లో కొట్టు. కొట్టడానికి చేతులు రావట్లేదు భయ్యా. ఏ ఫ్యూచర్ గుర్తొచ్చి. ఫ్యూచర్ ఏంటి? భయ్యా! ఏంట్రా ఏంటి? అయ్ బాబోయ్! నాకేదో జరగకూడదు జరిగిపోతున్నట్టుంది భయ్యా. రాను రాను నీకు ఏదో సెంటిమెంట్లు ఎక్కువ అవుతున్నాయి. కొట్టు. పాపం భయ్యా. పాపం చేసింది వాడు, మనం ఏం చేసాం పాపం? పదవా? పోదాం భయ్యా, మన పాపాను మనం పోదాం. అయ్యయ్యో అర్కో కామ చూడదు ఆరామిలా. ఎవరు పోయారే బాబు? తద్దినం పెడుతున్నారు. పెద్దనం కాదయ్యా, పెళ్లి. పెళ్ళే? ఆ కూర్చున్నవాడు పెళ్లి కొడుకు. ఆ మంత్రాలు చదువుతున్న వాళ్ళు మఠాధిపతులు. ఈయన తెలియకడుతున్నాను. ఈ ఊళ్ళో వీళ్ళు ఆలినాలా? ఏ లొకేషన్ వెళ్ళి వీళ్ళే తగులుతారు? అరవకుండా చూడవయ్యా. अनेक का साक्षी लेरा तेरा मन भित्रा बड़ा तू यो किटिला मन प्रांसस हगी ఏంటి బియ్యం పళ్ళ పైకి చెప్తున్నాడు? సూర్యుడి సాక్షిగా తినే తిండి మీద ప్రమాణం చేయించి ఆ అమ్మాయి అంటే ఇష్టమేనా అని అడుగుతున్నాడు. ఆడ అసలు పెళ్ళి అంటే ఇష్టం లేదంటున్నాడా? ఇష్టమే అంటున్నాడు. पानी को साक्षी लेरा यो बिया लाई तेरा मन भित्रा बड़ा मन प्रांसस हगी చేతిలో చెంబెట్టారంటే టాయిలెట్కి వెళ్ళమనే? కాదు, ఆ. తాగే నీళ్ల మీద ప్రమాణం చేయించి ఆ. ఈ పెళ్ళంటే నీకు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా అని అడుగుతుంటే ఇష్టమే అని చెప్తున్నాడు. ఓహో, अग्नि को साक्षी लेरा ఈసారి జీవితాంతో ఆ అమ్మాయితోనే కలిసి కాపురం చేస్తారని అగ్ని మీద ప్రమాణం చేస్తున్నారు. నీకెలా తెలిసిపోయింది? విన్సోప్ అడ్వర్టైజ్మెంట్ లాగా ఎన్నిసార్లు చూసినా అదే రుద్దుడు అదే ఉతుకుడు. ఆ మాత్రం తెలియదండి మరి. అవును ఈనాయుడు, అన్ని పనులు పెళ్లి కొడుకు చేతలు చేస్తున్నారు. పెళ్లి కూతురేది? పంపతీసి దొంగ పెళ్ళా? కాదు, పెళ్లి కూతుర్ని ఆఖరిని తీసుకొస్తారు. बेवलीला लेरा आउनोस చూసావా, పెళ్లి కూతుర్ని తీసుకురమ్మంటున్నాడు. పెళ్లి కూతురా? आबा तिमार दुजना लोगने सासनी हो आबा दुजना स्वागत मनावला ఏంటి చెప్పేసి వెళ్ళిపోతున్నారు? పెళ్లి అయిపోయింది, వెళ్ళి శోభనం చేసుకోండి అని చెప్పాడు. ఆ మాత్రం వాళ్ళు తెలియదండి. అది కూడా వీళ్ళే చెప్పాలా? అది వాళ్ళ ఆచారం. పద. ఏంటి పెళ్లి చూసినట్టు శోభనం కూడా చూడొచ్చా? చెప్పుతో కొడతారు. నేను పదమంటున్నది గెస్ట్ హౌస్ కి. పద.